నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి దైవజనుడిగా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. చాలా శ్రేష్టమైన ఒక విలువైన సత్యాన్ని దేవుడు ఈ దినం మన ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించడానికి ప్రయాసపడండి. మీ సెల్ ఫోన్స్ ఇంకెవరైనా స్విచ్ ఆన్లో ఉంటే దయచేసి ఆఫ్ చేయండి. దేవుణ్ణి గణపరుస్తాం. ఆయన మనలను గణపరచుటకు సమర్థుడు. మన జీవితంలో ఏ పనైనా చేయాలి అనంటే ఆయనే చేయాలి. యెహోవా మూయగా ఇక తెరిచేవాడు ఎవడు లేడు. దేవుని వాక్యంలో నుండి యెషయా పుస్తకం మొట్టమొదటి అధ్యాయం, తెలుగులో ఇంగ్లీష్లో దయచేసి చదవండి. మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి. ప్రవక్త అయిన యెషయా రాసిన పుస్తకం మొట్టమొదటి అధ్యాయం 25, 26 వాక్యాల్లో చదువుదాం. యెషయా పుస్తకం మొదటి అధ్యాయం 25, 26 వాక్యం. నా హస్తము నీ మీద పెట్టి క్షౌరము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా నేను ఏర్పాటు చేస్తాను. ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నేను నియమిస్తాను. అప్పుడు అలాగు చేసిన తర్వాత నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. చదముష్యారిగా హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానం చేద్దాం. దేవుని సంఘాన్ని పరిశుద్ధ గ్రంథం అనేకమైన ఉదాహరణలుగా పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరుస్తుంది. సంఘంను ఆయన శరీరమని, సంఘం ఒక ఉద్యానవనమని, సంఘం కుమ్మరివాణి చేతుల్లో సారె మీద ఉన్నటువంటి ఒక పాత్ర అని, సంఘం ఒక వధువుగా ఉంటుందని, సంఘం నూతన యెరూషలేమని ఒక పట్టణమని అనేక భావజాలాలతో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, సంఘమా నేను నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు ఒక నమ్మకమైన నగరముగా, ఒక నమ్మకమైన నీతి కలిగిన పట్టణముగా నేను నిన్ను మార్చాలని ఆశపడుతున్నా. నూతన యెరూషలేమను మహాపట్టణం అదొక పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘపు యొక్క గుంపు. అది ఎలా ఉంటుంది అని అంటే అది నమ్మకమైన నగరం, 2 నీతి కలిగిన పట్టణం. ఈ నీతి కలిగిన పట్టణంగా సంఘముగా మీరు మారాలి అని అంటే, ఒక నమ్మకమైన సంఘ వ్యవస్థలో నేను ఉండాలి అని అంటే దేవుడు 2 ఏర్పాట్లను మన కోసం చేస్తున్నాడు. ఒకటి, నీ కొరకు నేను నాయకులను సిద్ధం చేస్తున్నాను. మొదటిగా అంటున్నాడు, సంఘమా నేను నీకు న్యాయాధిపతులను అంటే లీడర్స్, నడిపించే నాయకులను నేను నీ కొరకు సిద్ధపరుస్తున్నాను. 2, నీకు సరి అయిన ఆలోచన ఇచ్చి నీకు దైవ నియమములను నేర్పగలిగే ఆలోచనకర్తలను కూడా నేను నీ కొరకు నియమిస్తున్నాను. ఈ 2 ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో,
నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు ఎలా మారుతావు అని అంటే, నువ్వు ఒక నమ్మకమైన నగరంగా, ఒక నీతి కలిగిన పట్టణంగా మనం మారుతాం. హల్లెలూయా. దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. వ్యర్థమైన మాట నేను ఏది మాట్లాడను. దేవుని లేఖనం మనకు బోధిస్తుంది, ఒక సంఘముగా, నమ్మకమైన సంఘముగా, నీతి కలిగిన సంఘముగా మీరు నేను మారాలి అని అంటే, దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక 2 అద్భుతమైన ఆశీర్వాదాలు. అవి దేవుడే ఆలోచించి, ఇది నీకు అవసరం, ఇది నీకు అవసరం, ఇవి లేకపోతే నువ్వు నమ్మకమైన నగరంగా, నీతి కలిగిన పట్టణంగా నువ్వు మారలేవు, నువ్వు తయారు కాలేవు. అందుకే నేను నీకోసం ఒక నాయకులను సిద్ధం చేస్తున్నాను. ఆ నాయకులు నిన్ను నడిపిస్తారు. నేను నడిపించేవాడు ఉండాలి. 2, నీకు సరి అయిన సలహాలు ఇవ్వగలిగే ఆలోచనకర్తలు, సజెసర్స్, సలహాదారులు నేను నీకు నియమిస్తున్నాను. బాగా వినండి. నీ సలహాదారులు కలిగిన విశ్వాసమేనా? నీకు నడిపించగలిగే నాయకులు నీవు కలిగి ఉన్నావా? అయితే నువ్వు ఒక నమ్మకమైన పట్టణంగా, నీతి కలిగిన రాజ్యంగా నువ్వు ఖచ్చితంగా తయారవుతావు. ఒకవేళ నీకు నడిపించే నాయకుడు లేడా? నీ ఇష్టమేనా? 2, నువ్వు ఎవరి ఆలోచన వినే మనిషివి కాదా? నీ ఆలోచన నీదే. నీకు తోచిన వారిని, నచ్చిన వారిని నీకు ఆలోచనకర్తలుగా పెట్టుకున్నావా? అయితే నువ్వు నమ్మకమైన వ్యక్తిగా, రేపు ప్రభురాకడలో నిలబడే ఒక నూతన వధువు సంఘంగా మారలేవు. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్న పాఠం. ఎందుకు ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నానంటే, ఆలోచనకర్తలు లేని తరంలో మనం బ్రతుకుతున్నాం. బాగా వినండి. ఎవడి మాట వినే స్థాయిలో లేడు. నాకు బాగా తెలుసు అన్న ఒక భయంకరమైన భ్రమలో ఈరోజు సంఘ వ్యవస్థ బ్రతుకుతుంది. నాకు నువ్వు నేర్పే అవసరం లేదు, నాకు చెప్పే అవసరం లేదు, నాకు తెలుసు అనుకొని వారి జీవితాలు పతన స్థాయిలోకి తీసుకెళ్తున్న విశ్వాసులు, సేవకులు, సంఘాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, మనకు ఆలోచనకర్తలు అవసరము. హల్లెలూయా. మనకు సలహా ఇచ్చేవారు కావాలి, నీకు సరి అయిన గైడ్ చేయగలిగిన వారు కావాలి. ఇది ఎవరు నియమించిన వారు కావాలి. నీకు నీవుగా నియమించుకుంటే కుదరదు. నీకు దేవుడే నియమించిన వారై ఉండాలి వారు. అప్పుడు వాళ్ళు నిన్ను సరిగ్గా గైడ్ చేస్తారు, నిన్ను సరిగ్గా నడిపిస్తారు. ఒకరోజు క్రమంగా ఒక నీతి కలిగిన పట్టణముగా, నమ్మకమైన నగరముగా, మహోత్తరమైన దేవుని రాకడకు సిద్ధపడే సంఘముగా నేను నీవు మారగలము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, కొత్త నిబంధన సంఘానికి కూడా స్వయాన ప్రభువే ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 8-9 వాక్యాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుదాం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇదిగో ఈ మాట, అన్యాయపు సిరి వలన సిరి సంపదలు కలిగిన మీకు ఈ భూమి మీద మంచి స్నేహితులను మీరు సంపాదించుకోండి. హల్లెలూయా. చదమస 2 చేతుల దుష్టారుగా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వయాన ప్రభు సజెస్ట్ చేస్తున్న మాట ఏంటంటే, అయ్యా, ఈ భూమి మీద నిన్ను గైడ్ చేయగలిగి, నిన్ను మంచి సలహాలు ఇవ్వగలిగే
కొంతమంది స్నేహితులను నువ్వు సంపాదించుకో. అవసరమైతే నీ సిరి, నీ ఐశ్వర్యం, నీ డబ్బు వారి కొరకు ఖర్చు పెట్టు. వారు నీకు అద్భుతమైన సలహాలు ఇవ్వగలిగి, నీ జీవితానికి గైడ్ చేయగలిగి, ఒక మంచి సలహాలు ఇవ్వగలిగే స్నేహితులను భూమి మీద మనము సంపాదించుకోగలిగితే రేపు మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు నిలబడడానికి వారు అదృశ్యంగా నీకిచ్చే అద్భుతమైన సలహాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. హల్లెలూయా. ఒకవేళ ఆ సలహాలు ఇచ్చేవాడిని నువ్వు సంపాదించుకోక, నీకు శబాష్ అనేవాడిని కనుక నువ్వు పోగు చేసుకుంటే, 400 మంది ప్రవక్తలు ఉన్నారు ఆహాబు దగ్గర. వారందరూ సలహా ఇచ్చేవారే, కానీ ఎలాంటి సలహాలు ఇస్తారంటే, రాజు ఏదంటే అదే సై, నువ్వేదంటావు అదే రైట్. ఇదంతా భజన బ్యాచ్. ఇది అది కాదు, అది క్రమం కాదు, అది పద్ధతి కాదు. దేవుని లేఖనం అలాగూ చెప్పడం లేదు అని చెప్పగలిగే వాడు ఒకడే ఉన్నాడు ఆ ప్రాంతంలో. వాని పేరు మికాయా. వాడిని, ఆ దైవజనుణ్ణి ఈ రాజు దూరం పెట్టేశాడు. కారణం ఏంటంటే, ఈరోజు ఈ తరానికి ఎవరు కావాలి అని అంటే, నువ్వేది చేసినా రైట్ అనే సేవకుడు కావాలి, నువ్వేది చేసినా సూపర్ అనే స్నేహితులు కావాలి. నీకు సరి అయిన మార్గం, సరి అయిన నిర్దేశత్వం, సరి అయిన నియమాలు చెప్పి నీ భవిష్యత్తుకు బాటలు వేసే స్నేహితులు అతి తక్కువ మందికి ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి వాడు నీకు దొరికితే నీ బ్రతుకు భాగ్యమే. హల్లెలూయా. అలాంటి వారు తరచుగా దొరుకుతారు. అలాంటి వారిని మనం సంపాదించుకోవాలి. వారు నీకు అద్భుతమైన సలహా ఇస్తారు. నేను ఎందుకు ఈ విషయం మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను అని అంటే, ఈరోజు విశ్వాసులు అనబడుతున్న మీకు ఆలోచనకర్తలను నేను నియమిస్తాను అని అన్నాడు దేవుడు. మీకున్నారా ఎవరైనా ఆలోచన ఇచ్చేవారు? అవసరం లేదా? మరి దేవుడు తప్పు చేస్తున్నాడా? దేవుడు ఎందుకు ఆ మాట అంటున్నాడు? అమ్మా, బ్రదర్, నేను నీకు నడిపించే వ్యక్తులను, సలహాలు ఇచ్చే వ్యక్తులను పెడుతున్నాను అని అంటే, అయ్యో అంత పని పెట్టుకోకయ్యా, నాకు అంతా తెలుసు అని అంటామా? ఆయనకు నా జ్ఞానం, నీ జ్ఞానం, నా పరిపక్వత మనది తెలియదా? తెలిసే అంటున్నాడు. నీ జ్ఞానంతో నువ్వు సరిగ్గా నడవలేవు నాయన. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, కానీ అది తుదకు మరణానికి, నష్టానికి దారితీస్తుంది. నీ ఆలోచనలన్నీ నీకు రైట్ అనిపిస్తాయి, అందుకే నీ ఆలోచనలకు ఏకీభవించేవారు కాదు. దైవ నియమములను నేర్పే స్నేహితుడు, సలహాదారులు నీకు కావాలి. రాజులకు సలహాదారులు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ చదివిన వాళ్ళకి పర్సనల్ పిఎల్ ఉంటారు. ఒక మంచి మంత్రి పొజిషన్లో ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్న వారికి పిఎల్ ఉంటారు. కానీ ఈరోజు విశ్వాసులమైన మీకు, సేవకుడైన నాకు సలహాదారులు ఎవరైనా ఉన్నారా? లేరా? మనకు అవసరం లేదా? ఆలోచించు. ఎందుకు ఈ మాటలని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నానంటే, దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని ఘనమైన మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కారణం, ఈ తరం అధికంగా పాడు కావడానికి గల మొదటి రీజన్ ఏంటంటే, చెప్పేవాడు లేకే. 2, చెప్పేవారు ఉన్నా వారికి తదాస్తు అని చెప్పేవాడే తప్ప నియమ నిబంధనలు చెప్పేవాడు లేక. అందుకని బైబిల్ చెప్తుంది, సలహాదారులు సరిగ్గా లేనప్పుడు రాజ్యాలు కూలిపోయాయి, రాజులు పాడయ్యారు. మీకు ఒక్క డెఫినేషన్ చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో. 2వ దినవృత్తాంతంలో పుస్తకం 22వ అధ్యాయం. 2వ దినవృత్తాంతంలో పుస్తకం 22వ అధ్యాయం. దయచేసి ప్రారంభం నుంచి చదవండి. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే. 22 సెకండ్ క్రానికల్ 2వ దినవృత్తాంతములో 22వ అధ్యాయం మొదటి వాక్యం. అరబీయులతో కూడా దండు విడిచి చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను రాజుకు బదులుగా రాజకుమారుడైన అహజ్యాను రాజును చేసిరి. బాగా వినండి, రాజుగా చేశారు. ఈ ప్రకారము యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను.
అహజ్య ఏలన ఆరంభించినప్పుడు రహజ్య ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రా కుమార్తె అతని తల్లి ఒమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య. దయచేసి బాగా జాగ్రత్తగా వినండి. ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడుతనముగా నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై, ఈ మాట వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనముకు కారకులైరి. అతడు నాశనానికి ఈ ఆలోచన చెప్పేవారే కారకులయ్యారు. హల్లెలూయా. చదమ్మ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. నీకు ఆలోచన చెప్పేవాడు సరిగ్గా లేకపోతే నీ నాశనానికి వాళ్ళే కారకులు. అంటే అర్థం ఏంటి? మనకు ఆలోచన చెప్పేవారు, సలహా ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మనకు సరి అయిన సజెషన్స్ చేసేవాళ్ళు కావాలి. మనకు సరి అయిన సలహాలు ఇచ్చేవారు కావాలి. రాజే అతని పతనానికి ఎవడయ్యే కారణము అని అంటే సలహాదారులు ఇచ్చిన రాంగ్ టీచింగ్. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాట, దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసిన ఆలోచనకర్తలను మనము గుర్తించగలగాలి. హల్లెలూయా. దారికి పోయే ప్రతివాడు సలహా ఇస్తే ఆ సలహాలు వినుకుంటూ నువ్వు బతుకుతే ఒకరోజు రాజులు చక్రవర్తులే నాశనం అయ్యారు. నువ్వు నేను పెద్ద లెక్కేం కాదు. మన జీవితాలు కూడా ఒకరోజు సర్వనాశనం అవుతాయి. అందుకే అక్కడ అంటున్నాడు, అహజ్య పతనానికి కారణం యుద్ధ నైపుణ్యం లేక కాదు, జ్ఞానము లేక కాదు, సలహాదారులు ఇచ్చిన తప్పుడు సలహాలే అతని జీవిత పతనానికి కారణం. అందుకనే ఎవడి మాట వింటున్నావు, ఎవరు నీకు సలహా ఇస్తున్నారో జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచించాలి. నువ్వెవరి మాట వినే మనిషివి, ఎవరి సలహాల ప్రకారం నీ కుటుంబం నడుస్తుంది, ఎవరి సలహా ప్రకారం నీ కుటుంబ వ్యవస్థను నువ్వు మెయింటైన్ చేస్తున్నావో బాగా ఆలోచించుకొని నడవగలిగితే ఆ వ్యక్తిత్వం యొక్క ప్రభావం నీ కుటుంబ వ్యవస్థ మీద పడుతుంది. మంచి స్నేహితులను సంపాదించుకో, మంచి సలహాదారులను సంపాదించుకో. నీకు సరి అయిన అవగాహన, నీకు సరి అయిన గైడ్ చేయగలిగి ఖండించి బుద్ధి చెప్పి అది కాదు పద్ధతి ఇది అని చెప్పగలిగే వాడును నువ్వు దొరికించుకోవడానికి ఎంతైనా ప్రయాసపడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా. నేను పరిశుద్ధ గ్రంథంలో రాజులు గొప్ప గొప్ప వారు పతనానికి స్నేహితులు ఎలా కారణమయ్యారో మీకు గుర్తు చేస్తాను. ఈరోజు సలహాలు విని ఎలా పాడైపోయారో చెప్తున్నాను. సంగమా, మనకు దేవుడు 3 రకాల ఆలోచనకర్తలను పెట్టాడు. ఆ 3 ఎవరో నేను మీకు చూపిస్తాను. వారు నువ్వు కలిగి ఉండు, వారితో నువ్వు సాన్నిహిత్యంగా ఉండు. వారు గనుక నీకు దూరం అయితే నీ పతనం నువ్వే కళ్ళారో చూస్తావు. దేవుని వాక్యం అవును అని చెప్పి కాదన్నట్టుగా ఉండదు. ఆ వాక్యం ఆకాశం భూమి గతించిన ఇది గతించదు. బైబుల్ చెప్తున్న సత్యం. దేవుని బిడ్డలారా, అబ్షాలోం దావీదు తర్వాత సింహాసనాన్ని ఆక్రమించాడు. నా వైపు చూడండి, మీకు రెఫరెన్స్లు అధికంగా చూపించాను నేను. అబ్షాలోం రాజు అయ్యాడు. దావీదు అబ్షాలోం అనబడుతున్న తన కుమారుని చంపడం, యుద్ధం చేయడం, అతన్ని గాయపరచడం ఒక తండ్రిగా తనకిష్టం లేక రాజులను చక్రవర్తులను గెలవగలిగే గుండె ధైర్యం కలిగిన రాజే అయినా ఎదురుగా నిలబడిన వాడు తన కన్న కుమారుడు కనుక మౌనంగా తనకు సాన్నిహిత్యంగా తనతో ఏకీభవించే కొంతమందిని తీసుకొని రాజ్యాన్ని విడిచి ఒలీవ కొండలను ఎక్కి వెళ్ళిపోయాడు. దుఃఖముతో ఏడుపుతో వెళ్తున్నాడు. రాజ్యం 2 ముక్కలైపోయింది. ఇప్పుడు అబ్షాలోం సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు అయ్యాడు. అతనికి ఒక ఆలోచనకర్తను ఏర్పాటు చేసుకున్నాడు. అతని పేరు అహితోపేలు. చెప్పండి, ఏం పేరు? చెప్పండి, ఏం పేరు? అహితోపేలు.
అతనితో అంటున్నాడు దేవుని బిడ్డలారా, అదే మొదటి దినవృత్త, ఒక్క నిమిషం దయచేసి, అదే దేవుని వాక్యం చెప్తుంది. 2వ శామ్యూయేలు పుస్తకం 16వ అధ్యాయం 20వ వాక్యం తరగతి చదవండి. శామ్యూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 20వ వాక్యం. అబ్షాలోము అప్పుడు మెషాయి ఒక గర్దభామ మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి 16 2వ శామ్యూయేలు 20 శామ్యూయేలు 2వ పుస్తకం 16:20. అబ్షాలోము అహితోపేలుతో, ఇదిగో బాగా వినండి బ్రదర్, మనము ఏం చేయాలో, చేయవలసిన పని ఏమిటో తెలుసుకొనుటకై ఆలోచనలు చేద్దాము రండి అనగా, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలిగా ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు వెళ్ళి పాపం చేయి. నా వైపు చూడండి. అబ్షాలోం సలహా అడుగుతున్నాడు. ఎవరిని? అహితోపేలును. మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా నాన్నకి భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. ఉపపత్ని అయినా భార్యే కదా. లేయా రాహేలు మాత్రమే కాకుండా జిల్ఫా కూడా యాకోబుకు పిల్లలను కన్నది కదా. ఆమె దాసురాలు అయినంత మాత్రాన భార్యగానే వివాహం చేసుకున్నాడు. ఉపపత్నులైన వారు ఎవరు? దావీదుకి భార్యలే. అంటే అబ్షాలోముకి తల్లి వరుస కలిగిన వారు. 10 మందిని దావీదు అంతఃపురానికి కావలిగా ఉంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అహితోపేలు ఏం సలహా ఇస్తున్నాడంటే, నీ తల్లి వరుసగా ఉన్న నీ తండ్రి అయిన భార్యలతో ప్రజలందరూ చూస్తుండగా నువ్వు పాపము చేయి. అంటున్నారా? తప్పు అహితోపేలుది కాదు. వాడిని నీకు సలహాదారుడుగా పెట్టుకున్నావు చూడు, నీకు ఉండాలి బుద్ధి. తాగుబోతు సలహాలే ఇస్తాడు, మరి ఇంకేం సలహా ఇస్తాడు? చిల్లరగా తిరిగేవాడు చిల్లర సలహాలే ఇస్తాడు. లోకంలో ఊరికే సామెత అనదు, నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తానంటారు. నీ స్నేహితులు ఎవరో నీ బుద్ధి అదే. ఒక మంచివాడు చెడువారితో స్నేహం చేయడు. చెడు స్నేహం మంచి నడవడిని చెరుపుతుంది అంటుంది వాక్యం. నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మీయులతోనే సహవాసం చేస్తావు. నువ్వు నమ్మకంగా మందిరానికి వచ్చేవాడివి, గుడి దొంగతనం చేసేవాడితో స్నేహం చేయలేవు. నీ స్నేహం నీ మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. అబ్షాలోం అహితోపేలుతో స్నేహం చేసి అంటాడు, ఎట్లా చేద్దాం మన రాజ్యం ఆశీర్వాదకరంగా ఉండడానికి? అంటే వాడు అంటాడు, నీ తల్లులతో పాపం చేయి. వాడి సలహా విన్నాడు, పాపం చేశాడు. అంత మాత్రమే కాదు, అంటాడు మనమందరం 12,000 మంది సైనికులను పట్టుకొని నీ తండ్రి అయిన దావీదుకు విరోధంగా యుద్ధానికి వెళ్దాం. అతడు ఎక్కడో ఒక చోట కనపడ్డప్పుడు చంపెవతల పడేద్దాం. తండ్రిని చంపడానికి కొడుకుకి సలహా ఇస్తున్నాడు. వింటున్నారా? ఇస్తారు కొంతమంది, మీ అమ్మ నిడిచిపెట్టేసేయి, మీ నాన్న నిడిచిపెట్టేసేయి, మనం బతుకుదాం పదా ఎక్కడో. ఈ సలహా కొంతమంది ప్రేమికులకు బాగా అద్భుతమైనటువంటి ఒక పర్సనల్ పిఏ, MBBS IAS చదివి నడిచిన సలహా లాగుంటాయి. ఆ సలహా విని కన్న తల్లి తండ్రులను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతారు. నీకు ఇచ్చిన సలహా, విన్న సలహా ఎంత యోగ్యమైందో ఒకసారి ఆలోచించు. దావీదుకు విరోధంగా యుద్ధానికి వెళ్ళాడు అబ్షాలోం. సలహా విని వెళ్ళాడు. అధ్వానంగా ఆకాశానికి భూమికి మధ్యలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. బాగా విను, ఎవరి సలహాలు వింటున్నావు? ఎవడు నీకు గైడ్ చేస్తున్నాడో, ఎవడు నీకు గైడ్ చేస్తున్నాడు, ఆ ప్రభావం బాగుంటుంది. బాగా వినండి. నేనేం చేయలేదు, ఊరికే విన్నాను అంటావా? మీకు ఒక మంచి మాట చూపిస్తా పరిశుద్ధ గ్రంథాల్లో. చదువుతారా దయచేసి? 2వ దినవృత్తాంతముల పుస్తకం 19వ అధ్యాయం తీయండి అందరూ. 2వ 19వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి.
యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశాను. ఇదిగో నీవు భక్తిహీనులతో సహాయము చేసి యెహోవా శత్రువులకు దేవునికి విరోధంగా ఉండే శత్రువులకు నీవు స్నేహితుడవైతివి కనుక అందువలన యెహోవా సన్నిధి నుండి దేవుని యొద్ద నుండి కోపము నీ మీదికి వచ్చును, కోపము ఉగ్రత నీ మీద నీ ఇంటి మీద నిలబడుతుంది. హల్లెలూయా. చదవమోస రెండు చేతులు ఎత్తుషారుగా హల్లెలూయా. నా వైపు దయచేసి చూడండి. యెహోషాపాతు ఒక నమ్మకమైన వ్యక్తి. కానీ ఇతడు ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? ఆహాబుతో. ఈ ఆహాబు ఎవరు? నీతిమంతుడైనటువంటి నాబోతును చంపినవాడు. అన్యాయంగా నాబోతు తోటను ఆక్రమించుకున్నాడు. నీతిమంతుల మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టించినోడు. యెజబెలు ప్రేరేపణతో తన భార్య ఇచ్చిన సలహాలతో ఏలియాను సైతం చంపడానికి ప్రయత్నించినోడు. ఏలియాను తప్పించుకొని వెళ్ళాడు, కానీ చాలా మంది సేవకులను చంపాడు. ఈ మనిషి దేవుని బలిపీఠాలు పాడు చేసేసాడు. ఒక్క మాట చెప్పాలంటే దేవుని సేవను, దేవుని సేవకులను పాడు చేసే కుటుంబం ఇది. వింటున్నారా? దేవుడి సేవకులను, దేవుడి సేవను బలిపీఠాలు పడగొట్టారు, సేవకులను చంపారు. ఇదే కదా వాళ్ళు చేసింది. బలిపీఠాలు అంటే ఏంటి? మందిరాలు, దేవుని సంఘం. దేవుని సంఘాలను పాడు చేయాలి, దైవజనులను చంపేయాలి, పాడు చేసేసేయాలి, నాశనం చేయాలి. అలా వారు అనేకం చేస్తున్నారు. వారితో యెహోషాపాతు స్నేహం చేశాడు. యెహోషాపాతు ఏం చేయలే, కానీ వాక్యం అంటుంది దుర్మార్గమైన వ్యక్తితో నువ్వు స్నేహం చేశావు కనుక దేవుని ఉగ్రత నీ ఇంటి మీదకి వస్తుంది. అర్థమైందా మీకు? సంఘానికి విరోధంగా, సేవకులకు విరోధంగా, అర్థమవుతుందా? సేవ పాడు చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, సేవకుల గురించి చెడుగా మాట్లాడే వారితో చెవిస్తున్నావా? ఇంట్లో స్థానం ఇస్తున్నావా? కూర్చొని సంభాషిస్తున్నావా? ఒకరోజు నీ ఇంటి మీదకి దేవుని ఉగ్రత రావడం ఖాయం. నేను చెప్పడం లేదా, బైబిల్ చెప్తుంది. నేనేం చేయలేదన్నా, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నేనేం చేయలేదు, వాళ్ళే చేశారు. వాళ్ళు చేస్తున్న వారితో నీకెందుకు సహవాసం వచ్చింది? చేసే వారితో నువ్వెందుకు వతాసు పలికావు? చేస్తున్న వారితో నీ చేయి ఎందుకు కలిపావు? పరుని పాపంలో నీవు పాలి భాగస్థుడవు ఎందుకు అయ్యావు? ఒక పిలాతు దేవుని ఎరగనప్పటికీ కూడా తన చేతులు కడుక్కొని ఈ నీతి మంతుడి రక్తం వారి మీద, వారి పిల్లల మీద ఉండని, నేను నిర్దోషిని అని అన్నాడే. సేవకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో హ్యాపీగా మాట్లాడతావు కదా. సేవకు విరోధంగా, సేవకుల నాశనానికి, పాడైతే చూడాలని కలలుగానే వారితో, విశ్వాసులతో కలిసి నువ్వు బాగానే సంభాషిస్తున్నావు. నీ ఇంట్లో కూర్చోబెడతావు, అవసరమైతే టిఫిన్లు కూడా ఇస్తావు కదా. ఎదురు చూడు. ఒక ఉగ్రత నీ మీద, నీ పిల్లల మీద నువ్వు చూస్తావు. బైబుల్ కథ చెప్పడం లేదు. నేను మీకు తమాషా కథలు చెప్పే సేవకుని కాదు. దేవుని వాక్కు బయలుపరిచింది. హనాని కుమారుడైన యోహు అంటున్నాడు, జాగ్రత్త సుమ, ఎవరితో స్నేహం చేస్తున్నావు? వాడు పనికి మాలిన వాడే, వాడితో నీకెందుకు స్నేహం? వాడి ఆలోచనలు చెడిపోయాయి, వాడితో నువ్వెందుకు ఏకీభవిస్తున్నావు? బాగా హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉందా? చేయి. ఒకరోజు ఏడుస్తావు, ఒకరోజు దుఃఖపడతావు, ఒకరోజు నీ తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఉస్సూరుమని ఏడుస్తావు. కారణం ఏంటో తెలుసా? యెజబెలు కుటుంబానికి యెహోషాపాతు స్నేహితుడయ్యాడు. వాక్యం చెప్తుంది అక్రమార్కులతో నువ్వు స్నేహం చేయకూడదు. దేవుని వాక్యం నేర్పుతున్న మాట, అపహాసకులు కూర్చుని చోట నువ్వు కూర్చోకు. దుష్టుల ఆలోచనలు నువ్వు వినకు. ఎందుకు వింటావు? ఎందుకు ఆలోచనలు సమ్మతిస్తావు?
బైబుల్ వాక్యం చెప్తుంది, నీ కన్న పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోకు. కొంతమందికి భలే సరదా రాజులు, చక్రవర్తులు, మహానుభావులను, బబులోను సామ్రాజ్యం, పర్షియన్ సామ్రాజ్యం, ఫరో సామ్రాజ్యమే సంఘ వ్యవస్థను ఎవడేం చేయలేడు. నువ్వేం చేస్తావు సంఘాన్ని? నీ కుటుంబం పాడు కాకుండా చూసుకో, అది ఎక్కువే. సేవను పాడు చేయాలని ఊహ నీ గుండెలో వచ్చినప్పుడే నీ కుటుంబం కదలడం ప్రారంభమైనట్టే. కారణం ఏంటో తెలుసా? సంఘం యేసు క్రీస్తు ప్రభుల వాడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. రవి పాస్టర్ సంఘం కాదు, దేవుని సంఘం అది. ఈరోజు అజ్ఞానంగా ఆలోచనలు, ఎవడి ఆలోచనలు అండి వింటున్నావు నువ్వు? జాగ్రత్తగా వినండి సుమా. ఆలోచనకర్తలు లేకనే అనేకులు పాడవుతున్నారు. పనికి మాలిన సలహాలు విని అనేకులు చెడిపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది. నేను గడిచిన రాత్రి గుర్తు చేశాను, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దయచేసి వినండి నా మాట. నీ స్నేహం సరిగ్గా ఉండాలి. నువ్వు ఎవడి ఆలోచన వినాలో వాడి ఆలోచన వినాలి. ఎవరో ఆలోచనల కర్తలు ఎవరో నేను మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథాల్లో. వాక్యం చెప్తుంది, ఒకరోజు యాకోబు కుమారుడైన యూదా, 4వ కుమారుడు యూదా, నీ వంశం అంత గొప్పగా దీవించబడుతుందని దేవుడు ఎంతో దీవించిన వంశం. ఈ యూదా కొడుకులు, కోడళ్ళు కలిగిన వ్యక్తి, మనవరాళ్ళు కలిగిన మనిషి. ఒకరోజు గొర్రెల మంద దగ్గరికి బొచ్చు కత్తిరించడానికి ప్రయాణమై వెళ్తూ మార్గంలో వేసుకున్న తన కోడలని తామారు వేషం వేసుకొని కనబడకుండా ఒక వేశ్యలాగా ఊరుకు చివర నిలబడింది. వేశ్యాన్ని గమనించాడు. ఎంత అని అన్నాడు. నా రేట్ ఇంత అని అన్నాడు. నేనేం తప్పు చెప్పడం లేదు. అయ్యో నా డబ్బులు లేవు, కానీ ఆశ ఉంది. నేను వెళ్ళి నా స్నేహితుడితో నీ రేటుకు సరిపడా డబ్బును పంపిస్తా, అయితే అప్పటి వరకు ఒకటి కుదువ పెట్టి నా దగ్గర నీ వస్తువు అని అంది. తన కర్రను, తనకున్న ఆ యొక్క ఎవిడెన్స్ను ఆమె దగ్గర పెట్టాడు. పాపం చేశాడు, వెళ్ళాడు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అతని పేరు ఏం రాయబడలేదు, కానీ అతను ఉంటున్న ఊరి పేరు రాయబడింది. అదుల్లామీయుడు అను తన స్నేహితుడు. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వాక్యం. ఆదికాండం 28, దయచేసి చదవండి 20వ వాక్యం. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత ఒక మేక పిల్లను పంపినప్పుడు, హల్లెలూయా, చదమాసులు హుషారుగా హల్లెలూయా. యూదా, నా వైపు చూడండి, యూదా తన బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఇదిగో ఎలాంటి ఫ్రెండ్ ఉన్నాడు చూడండి. వేశ్యలతో వీడు తిరుగుతుంటే వీడు కూడా రేట్ పైసలు తీసుకొని పోయి ఇచ్చే బాపతి. ఎలాంటి ఫ్రెండ్ ఉన్నాడు చూడండి ఈయనకి. రేయ్, ఏం మనిషి నువ్వు? ఒక జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన ఒక గొప్ప దైవజనుడైన యాకోబు కుమారుడు నువ్వు. ఈ పాడు పని ఏంటి? వేశ్యలతో తిరగడం ఏంటి? ఆ పరాయి స్త్రీలతో నువ్వు అక్రమ బంధాలేంటి? ఇది పద్ధతి కాదు కదా. దానికి తోడు నన్ను నువ్వు మేకపిల్లనిచ్చి దానికి ఇచ్చిరాప అంటావు నువ్వు అని అనాలా వద్దా? ఈడు కూడా ఆ బాపతే. దొంగనే కోరుకుంటాడు, కాకినే కోరుకున్నట్టు ఈడు తిరిగే బాపతులను సోపతి పెట్టుకున్నాడు. వేశ్యతో తిరుగుతున్న వాడికి నువ్వు చేస్తేది తప్పు అని ఆలోచన ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే యూదా బాగుపడుతుండే. కానీ అతనికి ఆలోచన కర్తలు ఎవరు అని అంటే చేస్తున్న తప్పుకు వతాసు పలికేవాడు. అర్థమైందా మీకు? నువ్వు చేస్తున్న తప్పుకు నేను ఒక వతాసు పలికే సేవకుడిగా ఉండాలని ఆశపడుతున్నారా మీరు? మిమ్మల్ని ఏమనొద్దు అని అంటే నేనేమన్నా ఆయన మిమ్మల్ని నేనేమంటున్నానండి? నేనేమన్నా, ఎవరిని ఏమన్నా? నేను వాక్యం చెప్పి పక్క జరుగుతాను అంతే.
నేను మిమ్మల్ని అనే అధికారం నాకెక్కడ చెప్ప. ఇలా కూడా చెప్పొద్దు అని అంటే ఇక్కడ ఇలాగే చెప్తాను. దేవుని వాక్యం చెప్తుంది, యూదా ఎలాంటి స్నేహితుడిని సెట్ చేసుకున్నాడు అని అంటే తన తప్పులకు వతాసు పలికేవాడు. అందుకే అంటున్నాడు, మంచి సలహాదారులను సంపాదించుకో బ్రదర్, మంచి స్నేహితులను సంపాదించుకో అమ్మా, ఒక మంచి సలహాదారును ఆలోచనకర్తలను సంపాదించుకో. నువ్వు పాడుగాకుండా ఉంటావు, చెడిపోకుండా ఉంటావు. చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్ ఎక్కడెక్కడ తిరుగుతాడో బాగా తెలుసు. కానీ ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, రే ఇలా చేయొద్దు కదరా అని అనేవాడు ఎవడు ఉండడా. అంతే, వాళ్ళ ఫ్రెండ్ అంతా ఆ బ్యాచే. మంచోడితో స్నేహం చేస్తే వాడు చెప్తాడు పక్క, కానీ అలాంటి వారితో స్నేహం చేయరు. యూదా సలహాదారుడు, స్నేహితుడు ఎలాంటి వాడంటే పాపానికి వతాసు పలికేవాడు. నీకు ఆలోచన కర్తలు నువ్వు చేస్తున్న దానికి వతాసు పలికేవాడు కావాలా? అయితే వాక్యం అంటుంది, అహజ్య పాడైనట్టుగా నీ తప్పుకు వతాసు పలికేవాడు నువ్వు ఉంచుకుంటే, అలాంటి వారితో నీకు స్నేహం ఉంటే, నీవు అహజ్య రాజువే పాడయ్యాడు. నువ్వు పాడు కావడం, నీ కుటుంబం చెడిపోవడం పెద్ద విశేషమే కాదా? అందుకే ఒక మంచి స్నేహితుని సంపాదించుకో, నీ తప్పులను ఖండించేవాడిని సంపాదించుకో. అబ్షాలోముకు స్నేహితుడు అహితోపేలు తన కుటుంబాన్ని, తన తండ్రి మీద చెడ్డ అభిప్రాయం, తన తల్లుల మీద చెడ్డ అభిప్రాయం పుట్టించిన వాడు స్నేహితుడు ఎలా అవుతాడండి? కొంతమంది స్నేహితులు తమ తల్లిదండ్రుల మీద, తమ కుటుంబస్తుల మీద చెడ్డ అభిప్రాయాలను పుట్టించి, కొంతమంది అంటారు, ఊరికే బయటకు వెళ్ళగానే ఊరికే నీ భార్య ఫోన్ చేస్తుంది ఏంద్రా? భార్య కాకపోతే ఎవరు ఫోన్ చేయాలి చెప్పు నాకు ఒకసారి. మీరు ఎవరు ఫోన్ చేయాలండి? భార్య కాకపోతే ఎవరు ఫోన్ చేయాలి? భార్య కదా చేస్తుంది. ఇంటి కుటుంబ వ్యవస్థలో ఆమె సహభాగిస్వామి కదా. కుటుంబాన్ని, ఇతని వంశాన్ని, ఇతని భారం అంతా ఎవరితో కంపేర్ అయిపోయింది, ఎవరితో కనెక్టివేట్ అయిందంటే ఆమె సగభాగం కదా. ఆలోచించండి. కొంతమంది స్నేహితుల మాట విని కుటుంబాన్ని, భార్య పిల్లలను పట్టించుకోకుండా అర్ధరాత్రి ఫోన్ చేస్తే వెళ్ళిపోతాడు. ఆడైనా మంచి స్నేహితుడు అని అంటే తాగుబోతు తిరిగిపోతు బ్యాచ్ అది. ఆని కోసం అందరు విడిచిపెట్టి ఎడిపోతున్నామని అంటే ఆగు పని ఉంది అని అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఊరు ప్రపంచాన్ని దిద్దినట్టు ఏముండదు. ఏడ కూర్చొని చెట్టు కింద తాగే బాపత అంతే, ఇంకేముండదు. అలాంటి స్నేహితులను మనం సంపాదించుకోవాల్సింది. భక్తిహీనులతో మనకు సలహాదారులు ఉండాల్సింది. అర్థమైందండి? నీకు ఎవడు సలహా ఇస్తున్నాడు? అబ్షాలోము స్నేహితులు చూడు. ఇదిగో దేవుని వాక్యంలో యూదా స్నేహితులను చూడు. వీళ్ళందరూ దేవుని బిడలే. వారి పతనం ఎందుకు అయ్యిందని అంటే రాంగ్ టీచింగ్, రాంగ్ గైడ్ చేసేవారు సహవాసం పొందుకున్నారు. కొంతమంది దైవజనులు కూడా రాంగ్ టీచింగ్ ఇస్తారు. వారి ప్రయోజనం కోసం, వారి లాభం కోసం కాదు. రాంగ్ సజెషన్ ఎవడిచ్చినా అది నీకు సమస్య. హల్లెలూయా, చవాలుషర్గా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఉందండి, అతనికి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి భార్య ఉంది. ఆ కుటుంబం ఎవరిదో కాదు, మంచి పొజిషన్లో ఉన్న హామాన్. అతనికి భార్య ఉంది, అన్ని తప్పుడు సలహాలే. ఏమని సలహా ఇస్తుందంటే మొర్దెకైని చంపేసేయి, మొర్దెకై కోసం ఉరికొయ్య సిద్ధం చేయి, నీకు రాజు బాగానే ఫ్రెండ్ కదా, నీకు రాజు బాగానే సోపతి కదా, రాజుతో మాట్లాడు, మొర్దెకైని చంపేస్తే నీకు అక్కడ తిరిగే ఉండదు అని స్నేహితులు, ఇదిగో స్నేహితులు అతని భార్య అతనికి సలహాలు ఇస్తున్నారు. బాగా వినండి. ఆ సలహాలు విని ఈ హామాను ఇంటి పక్కన ఒక పెద్ద ఉరికమ్మం సిద్ధం చేశాడు. సలహాదారులు భార్య అయినా, భర్త అయినా, స్నేహితులైనా తప్పుడు సలహా పరివసనాలు బాగా అనుభవించాల్సి వచ్చింది. బాగా వినండి. ఇదిగో నా వైపు చూడండి. 100 రూపాయల వస్త్రం కొనడానికి నీ ఎంబడి ఇంకొని పట్టుకొని పోతావు కదా షాప్కి. ఒక 500 చీర కొనడానికి ఇంకొని పట్టుకపోయి చూస్తావు, అక్క బాగుందా అని అంటావు కదా.
అతను బాగుంటుంది అంటావా అని అంటావు కదా. కొద్ది రోజులు వేసుకొని విడిచి పడేసే వస్త్రం ఇంకొకరికి కూడా చూపిస్తున్నావు కదా, బాగుందా లేదా అని. మరి నువ్వు నిర్ణయాలు చేసుకుంటున్నప్పుడు ఒకటికి 2 సార్లు నువ్వు ఆలోచన చేయాలా వద్దా? నేను తీసుకున్న నిర్ణయం సరి అయిందా కాదా? నాకు ఇచ్చే సలహాలు, నీకు ఇస్తున్న వారి గురించి నీకు కనీస ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? భార్య సలహా ఇస్తుందండి, నీతిమంతుడుగా ఉన్నటువంటి మొర్దెకైని చంపుమని. ఆ సలహాలు విన్నటువంటి భర్త ఆమె మాట విని, ఆ స్నేహితుల మాట విని ఉరికంబం ఎక్కి సిద్ధం చేస్తే దేవుడు ఏం చేశాడండి? అదే ఉరికంబం మీద, ఇదిగో ఉరికంబం మీద ఆ హామానునే ఉరేసేటట్టు చేసి, ఏ సలహాలు ఇచ్చారో భార్యను ఇంటి అవతలకు దొబ్బేసి, ఏ ఇంటిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందో ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న స్నేహితులందరినీ పక్కకు పడేసి ఆ ఇల్లును దేవుడు ఎస్తేరుకి ఇచ్చాడు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడికి విరోధంగా బైబిల్ చెప్తుంది, యెహోవాకు విరోధంగా రూపించబడే ఏ ఆలోచన అయినను, ఏ ఆయుధమైనను అది వర్ధిల్లదు. హల్లెలూయా. దేవుని సేవకుడైన మొర్దెకైని చంపాలని, దైవజనుడు జీవితం పాడు చేయాలని సలహాలు ఇస్తున్న వారు తయారయ్యారు, తీసుకున్నవాడు తయారయ్యాడు. తీసుకో, అయ్యో ఏడదాకా పోయారు వాళ్ళు, ఎంత దూరం ప్రయాణం చేశారు. చేతులార తన భర్తను చావు కల్లార చూసింది ఆవిడ. మరి ఈవిడేమన్నా బాగుపడిందా అని అంటే ఈవిడను కూడా ఆ రాజు ఇంటి బయటకు నెట్టెవతల పడేశాడు. ఇల్లు మొర్దెకై చేతిలోకి, ఎస్తేరు చేతిలోకి వెళ్ళిపోయింది. నీతిమంతులను నాశనం కావాలని కోరుకునే కుటుంబం అనేది, ఒక భార్యగా నీ భర్తకి, ఒక భర్తగా నీ భార్యకి ఎలాంటి టీచింగ్ ఇస్తావు? ఎలాంటి సలహాలు ఇస్తావు? ఎలాంటి సలహాలు ఇస్తావు? ఒక అననీయ సప్పిరలాగా ఇద్దరు కలిసి ఒక తప్పుడు అభిప్రాయాలతో చాలా కుటుంబాలు విచిత్రంగా ఉంటాయి. ఒకవేళ భర్త ఆత్మీయుడు కాకపోతే భార్య ఏమనాలి? ఏమండి మీరు అలా మాట్లాడొద్దు, సేవకుల గురించి సంఘం గురించి ఎందుకండి అలా మాట్లాడతారు? అలా మాట్లాడి మన పిల్లల మీదకి ఎందుకు దోషం తెస్తావు? నీకు తెలియని విషయాలు ఎందుకు అని ఆత్మీయురాలైతే భార్య అనాలి. అనాలా కాదా? అమ్మ అనాలా కాదా? బాగా మాట్లాడుకోండి, వెనక నేను ఆమ్లెట్ చేసుకొని వస్తానంటారా? మాట్లాడుకొని ఇంకిద్దరిని పిలుచుకొని మంచిగా ఛాయ కాఫీలు పెట్టు, మాట్లాడి 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 వెళ్ళిపోతారు. వాళ్ళ కాళ్ళ కంటిన దుమ్ము దులిపిపోతారు. ఒకరోజు నీ కొంప మీద దరిద్రం స్టార్ట్ అవుతాయి. కారణం అపహాసకులు కూర్చుండు చోట నువ్వు ఇల్లు స్థలం ఇచ్చావు. నువ్వు క్యాంపెయినింగ్ చేస్తున్నావు మంచిగా. ఒక భార్య ఒకవేళ ఆత్మీయురాలు కాకపోతే ఒక బ్రదర్గా అలాంటి మాటలు మాట్లాడుకో. ఎవరు చెప్పారు నీకు ఈ సలహాలు? వాళ్ళ మాట వీళ్ళ మాట పట్టుకుని అన్ని పనికి మాలిన నిర్ణయాలు చేస్తావు. నీ మట్టుకు నువ్వు చక్కగా మందిరానికి వెళ్ళు, దేవునితో సంఘముతో సన్నిహితంగా ఉండో, ఇలాంటి వారితో నువ్వు సహవాసం చేయకో అని ఒక భర్త భార్యకు హెచ్చరించాలి. ఇది ఆత్మీయత లక్ష్యం. కానీ ఇక్కడ హామాను భార్య అతని స్నేహితులందరూ రాంగ్ టీచింగ్ చేస్తున్నారు. ఆ టీచింగ్, ఆ సలహాలన్నీ విని అడుగు వేసిన హామాను చరిత్ర సర్వనాశనం అయిపోయింది. దేవుని వాక్యం నేను మూలపాఠం చదివి చూపించాను. నీ దేవుడైన యెహోవా నీకు ఆలోచనకర్తలను సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. ఒక మనిషి బాగా ప్రేమలో పడ్డాడు. అతని పేరు అమ్నోన్. చెప్పండి ఏం పేరు? చెప్పండి ఎవరు తెలుసు ఏం పేరు? ప్రేమలో పడ్డాడు. నిద్ర పట్టడం లేదు, ఆకలి కావడం లేదు. ఇది ఒక రకమైన జబ్బు. ప్రేమలో పడ్డామా నిద్ర రాదు. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే ఆమెనే కనపడుతుంది. నిద్ర పట్టడం లేదు. రాజకుమారుడే, అన్నీ ఉన్నాయి తినడానికి. ఇగో ఇట్లా అయిపోతున్నాడు బక్కగా. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు యెహోనాదాబ్. చెప్పండి ఏం పేరు? యెహోనాదాబ్. ఒకరోజు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అరే రే 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 అమ్నోన్ ఇలా బక్కగా అయిపోయినావేంద్రా అని అన్నాడు. ఏం లేదు అన్నాడు. చెప్పు, నేను ఫ్రెండును. బాగా వినండి దయచేసి నా మాట. భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, ఈ అన్నిటిలో చాలా టాపెస్ట్ రిలేషన్ ఫ్రెండే. ఎందుకో తెలుసా?
ఎవడి మాట వినం, ఫ్రెండ్ మాట వింటాం. ఎవడికి చెప్పం రహస్యం, ఆయనకే చెప్తాం. అర్థమైందా? ఇది అందరి జీవితంలో జరిగే విషయమే. ఫ్రెండ్ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందుకనే దేవుడు అన్నాడు, మోషే యెహోవాతో స్నేహితుడిగా బతికాడట. హల్లెలూయా. అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని అన్నాడట. అంటే బిగ్గెస్ట్ రిలేషన్ అదిగా. అర్థమైందండి? ఒకే కంచం, ఒకే మంచం, ఒకే చెడ్డి, ఒకే బనీన్. అర్థమైందా? సగం సిగరెట్ తాగి సగం ఇచ్చినది తాగుతాడాడు. సగం తిని అవే తినేరా అంటే తింటాడాడు. నీ భార్యకి తినదు, నీ భర్తకి తినరు. చాలా డీప్గా ఫ్రెండ్షిప్ వాడితే, ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి వాడికి ఈ భావజాలాలు ఉంటాయి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అమ్నోనుతో యెహోనాదాబు అంటాడు, ఎందుకు బక్కగా అవుతున్నావు? నెమ్మదిగా చెప్తున్నాడు, రే ఏం లేదు, మా అన్నున్నాడే అబ్షాలోం, మా అన్నకు ఒక చెల్లె ఉందే తామారు, ఆమె మీద నాకు ప్రేమైంది. ఎవరి మీద? చెల్లె మీద ప్రేమైంది. మనసు పడిన నేను అని చెప్తే యెహోనాదాబు, రేయ్ బుద్ధి లేనిదవా, జ్ఞానం లేదురా నీకు? రాజకుమారుడు ఇంత మంచి రాజ్యంలో ఎంతమంది అమ్మాయిలు లేరు చేసుకోవాలంటే నువ్వు? ఈ దరిద్రమైంది నీ సొంత చెల్లె మీద ఈ పాడు ఆలోచన ఏంది అని అనాలి. ఈయన అంటాడు, నీకు సూపర్ ఐడియా ఇస్తాను విను అని అన్నాడు. హల్లెలూయా. చెప్పురా అని అన్నాడు. నీవు ఆరోగ్యం బాగలేనట్టు నటించు, జ్వరం వచ్చినట్టుగా నటించు. ఈ విషయం నేను రాజుకు చెప్తాను, మీ నాయనకి చెప్తాను. బాబు ఏమైంది అని అంటే, నాన్న ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి చెల్లెని పంపించి కాస్త భోజనం నాకు సిద్ధం చేపి అని చెప్తా. అప్పుడు చెల్లె నీ ఇంటికి వస్తుంది, అప్పుడు నువ్వు ఆమెతో తప్పుగా ప్రవర్తించవచ్చు అని చెప్పాడు. చూడండి బ్రదర్, నేను చరిత్రలో మాయమాటలు చెప్పడం లేదు. వీళ్ళందరూ దేవుని బిడ్డలే. వింటున్నారా? సలహా విన్నాడు, అలాగే చేశాడు. సొంత చెల్లెను బలాత్కారం చేశాడు ఈ మనిషి. వినండి, మీ ఇంటికి వస్తున్న వారు ఎలాంటి వారో బాగా ఆలోచించుకోండి. కొంతమంది వస్తారు ఇంటికి, అక్క వదిన, అన్నా వదినే అంటాడు. ఆడు వదిననే తప్పు అభిప్రాయంతో చూస్తాడు, సొంత చెల్లెల్ని తప్పు అభిప్రాయంతో చూస్తాడు. దుర్మార్గమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకు ఇన్ని ఇల్లీగల్స్? ఎందుకు పరిచయం? గడిచిన కొన్ని దినాల క్రితం మనం విన్నాం, 10th క్లాస్ గెట్ టుగెదరింగ్కి పోయి పురాతన స్నేహితుని మాటను నమ్మి ఆ దినాలలో వాళ్ళకున్న సుపరిచితం మళ్ళీ రిపీట్ అయ్యి కన్న పిల్లలను, భర్తను విషం పెట్టిన దాఖలాలు మనం వినలేదా? ఎవడి మాట విని, ఎవడి సలహా విని, ఎవరు ఏం సలహా? నీ పిల్లలను చంపేసేయి, నీ భర్తను లేపేయి, మనం పోదాం బయటకి. ఏం సలహా ఇస్తున్నారు? ఏం వింటున్నారు? ఆలోచన కర్తలు ఎవరు నీకు? హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకున్నాడు అమ్నోన్. చరిత్ర లేదు, అబ్షాలోముకు చరిత్ర లేదు, యూదాకు చరిత్ర లేదు, హామానుకు చరిత్ర లేదు. చరిత్రహీనులు వీళ్ళు. కారణం, తప్పుడు అభిప్రాయం ఇచ్చేవారు వారు చుట్టూ పెట్టుకున్నారు, తప్పుడు సలహాలు ఇచ్చేవారితో ఉన్నారు. మనకు ఖండించేవాడు కావాలి, బుద్ధి చెప్పేవాడు కావాలి, అది పద్ధతి కాదు అని చెప్పేవాడు కావాలి. అప్పుడు గాయమవుతుందేమో కానీ నరకంలోనైతే పడం, నరకంలో అయితే పక్కా పడం. ఇప్పుడు మాత్రం కొంచెం బాధ అవుతుందేమో కానీ నరకంలో పడకుండా తప్పించుకుంటాం. కారణం, బైబిల్ చెప్తుంది, మేలు కోరు స్నేహితుడు గాయాలు చేస్తాడు. గాయంగానే ఉంటాయి మాటలు, అవి బలంగానే ఉంటాయి. అందుకే నా ప్రియ సంఘ బిడ్డలారా, సలహాదారులు ఎవరు? భక్తిహీనులతో సలహాలా? మందిరాన్ని మానేసిన వారితో సలహాలా? వారి ఇంటిలో దేవునికి విరోధంగా మాట్లాడుతున్న ఆ భావజాలంలో నువ్వు ఏకీభవిస్తావా? ఏకీభవించు. నిన్నెవడు ఆపుతాడు? నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ కన్న పిల్లలకి దేవుని ఉగ్రతను నువ్వు మోసుకొచ్చే ఆశ నీకుంటే చేసుకో. ఎవరి సలహాలు వింటున్నావు? చక్కటి
చక్కటి రాజ్యం రెహబాముకు సొలొమోను ఇచ్చాడు. మంచి రాజ్యరికం. ప్రజలు వచ్చారు, అయ్యా మీ నాన్నగారు మమ్మల్ని చాలా కష్టపెట్టాడయ్యా, దయచేసి నీవు మా మీద దయ చూపిస్తే మేము మీకు దాసులంగా ఉంటాం అని అంటే, రేపు 3 రోజుల తర్వాత మీకు సజెషన్ చెప్తా అని అన్నాడు. 3 రోజుల తర్వాత తనతో ఉన్న స్నేహితులను అడిగాడు, రేయ్ ఏం చేయమంటావురా, వాళ్ళు చదువుతున్నారంటే, నువ్వు చెప్పు, మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదే, నేను ఇంకా కఠినంగా ఉంటా అని చెప్పు అని అన్నాడు. చూడండి, పనికి మాలిన స్నేహితులు, రాజుకు తగిన స్నేహితుల వాళ్ళు. అబ్షాలోమా, నువ్వు రాజకుమారుడివి కదా, నీ ఇంటికి ఎసరు పెట్టించగలిగే స్నేహితుడు నువ్వెట్లా నమ్ముతున్నావయ్యా? నీ తండ్రిని చంపాలని సలహా ఇచ్చేవాడిని మాట నువ్వెలా వింటున్నావు? ఈరోజు ఎంతమంది ప్రేమికులు చెప్పరండి, అమ్మ నిడిచిపెట్టాయి, మీ నాన్న నిడిచిపెట్టేసేయి, బీరువాల ఏమన్నా దొబ్బుక చేసేయి, పోదాం. అమ్మ నాన్నను విడిచిపెట్టు అని అన్నవాడు నిన్నేం చూసుకుంటాడండి? నిన్నెలా చూస్తాడండి? ఆ సలహాలు విన్నప్పుడే వాని క్యారెక్టర్ ఏదో నీకు అర్థం కావాలి. ఎంతమంది దేవుని బిడ్డల జీవితాలను మేము ఇక్కడ చూపిస్తున్నాను వినండి. రెహబాం పాడైపోయాడండి. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకమైనటువంటి సలహా ఇచ్చే వారిని పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మీకు గుర్తు చేశాను, చాలాసార్లు దైవజనులు పెద్దలు నీ క్షేమాన్ని కోరిన వారు కఠినంగా మాట్లాడతారు. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, ఊరికి ఎందుకు వస్తావు నా ఎంబడి, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళా, నేను ఎక్కడికి వెళ్తా, నీతోనే వస్తా. నేను వెళ్ళుమని చెప్పిన ఈ మనిషి వెళ్తున్నాడా? అది అబ్రహాం లోతుతో అంటాడు, బాబు లోతు, నీకు నాకు ఇక్కడ కంఫర్ట్ లేదు, నువ్వు టెన్షన్ పడుతున్నావు, వెళ్ళి దూరంగా ఎక్కడైనా ఉంటావా అంటే, ఎస్ ఉంటా. వెళ్ళు అనడమే ఆలస్యం. జంప్ అయిపోయాడు ఈ మనిషి. బాగుపడ్డాడే? మన కుటుంబ వ్యవస్థ బాగుపడిందా? లోతు ఏమన్నా అద్భుతమైన చరిత్ర ఉందా అతనికి? అబ్రహాము సహవాసన్ తండ్రి అంటే ఒక దైవజనుడు కాదా? అతనికి భవిష్యత్తు ఇచ్చింది అబ్రహాము కాదా? అబ్రహాము కోపంతో వెళ్ళు అంటాడు. చాలా పర్యాయాలు ఒక భర్త భార్యను అంటాడు, వెళ్ళిపో, నాతో నీకు సెట్ కాకపోతే వెళ్ళు. ఒక తల్లిదండ్రులు అంటారు పిల్లలకు, వెళ్ళు, ఉంటే ఉండిపోతే పోరా, ఒకడు చచ్చిపోయాడు అనుకుంటా నేను అని అంటాడు. అంత పెద్ద మాట అంటావా, నేను పోతా అంటారా? నేనెటు పోతా అని అనాలి. పోతా అన్నవాడు జీవితాలు ఏటైపోయాయి, నేనెటు పోతా అని అన్నవారు జీవితాలు ఎటుపోయాయి. గెహాజీ, నువ్వు సరిగ్గా లేవు నాయన, ఎందుకు నా మాట వినలేదు, వెళ్ళు, నీ భార్య కుటుంబం తీసుకుని వెళ్ళిపో అని అనగానే బిస్తర్ వెంటనే సర్దేశాడు. సూట్ కేసు రెడీ పెట్టుకున్నాడు. ఈయన వెళ్ళు అని అనడమే ఆలస్యం, వెళ్ళిపోయాడు. చివరికి అంటారు, అయ్యగారు వెళ్ళిపోమంటేనే, పాస్టర్ పొమ్మంటేనే పోయినామంటారు నా మీద అంటారు. ఇప్పుడు ఎందుకన్నా మందిరానికి రావడం లేదని అంటే, అయ్యే బొమ్మన్నాడు. ఎందడా అయ్యే బొమ్మన్నాడు, పోయినాం. నీ మట్టి బుర్రకు దేవుని మాటలు ఎక్కవు. పొమ్మంటారు. ఎలీషా ఎందుకు పోలేదు? గెహాజీ ఎందుకు పోయాడు? గెహాజీ చరిత్ర ఏమైనా ఉందా? లోతు చరిత్ర ఏమైనా ఉందా? అదే ఎలీషా నేను పోను అన్న వాడి చరిత్ర ఎక్కడ దాకా పోయింది? ఓర్పా పోయింది, రూతు వెళ్ళు, నేనెటు పోతా, నేను పోను అని అన్న రూతు చరిత్ర ఎక్కడికి పోయింది? ఓర్పా జీవితం ఏడికి పోయింది? 70 మంది శిష్యులు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్తున్నారు, వెళ్ళిపోయారు. 12 మంది ఇక్కడ ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు కూడా పోతారా? పోండే అని అన్నాడు. పేతురు అంటాడు, జీవము కలిగిన ప్రభు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? వాళ్ళు పోతే పోని, మేమెందుకు వెళ్తాం? అపోస్తుల 12 మంది పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. వెళ్ళిపోయిన 70 మంది జీవితం గురించి మరొక పేజీ కాదు కదా ఈ యొక్క బైబిల్ ప్రకటన గ్రంథం వరకు వాళ్ళ పేరు చరిత్రే ఉండదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రభు అన్నాడు, వెళ్ళిపో పేతురు, వెళ్ళిపో. వెళ్ళారా వాళ్ళు? వెళ్ళారా అండి? నేను అంటున్నాను, చాలామంది వెళ్ళిపోయారు మందిరం నుంచి. ఇంకెవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. చావాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదముషరి హల్లెలూయా.
నీకు తప్పుడు సలహా ఇచ్చేవారు సలహాలు బాగా అనిపిస్తే వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళిన వారు ఎలా ఉన్నారో చూడు. వెళ్ళిపోయి పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి తప్పుడు సలహాలు విన్నటువంటి వారు జీవితాలు ఎలా పతనమయ్యాయో చూడు. నువ్వే అతీతుడవేమి కాదు, నువ్వు బాగుపడతావు అనుకోవడం భ్రమ. ఎవరి సలహాలు వింటున్నావో విను. భక్తిహీనులతో సహవాసం చేసి ఎవడో వచ్చిన సలహాలు విని బాగుపడదాం అనుకుంటున్నావా? అది నీతో జరగని మాట. అది అయితే బైబిల్ చెప్తున్న సత్యం. నేను మీకు 3 విషయాలు 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను, వినండి. దేవుని వాక్యం నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. నేను మిమ్మల్ని క్షౌరము వేసి పరిశుద్ధపరిచి నేను మీ క్షేమము కొరకు నమ్మకమైన సంఘముగా, నీతి కలిగిన పట్టణముగా, మహోన్నతమైన నగరంలో మీరు నిలవబడగలుగునట్లుగా నేను మీకు నాయకులను సిద్ధం చేస్తాను. 2 ఆలోచనకర్తలను మీ కొరకు నేను నియమిస్తాను అన్నాడే. దేవుడు మనకు నియమించిన 3 ఆలోచనకర్తలను పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. మొట్టమొదటి ఆలోచనకర్త ఎవరు అని అంటే కీర్తనల పుస్తకం 16వ అధ్యాయం 6-7 వాక్యాలు మనం చదువుదాం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇదిగో జాగ్రత్తగా వినండి. దేవా, నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి ఘడియలో నా అంతరంధ్రములలో నాకు నీవు సలహాలు ఇస్తూ ఉంటావు. హల్లెలూయా. చపాలు ఇచ్చారు. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. దావీదుకు అంత గొప్ప బ్యూటిఫుల్ లైఫ్ చేయడానికి సజెషన్ చేస్తున్న వ్యక్తులు ఎవరో తెలుసా? దేవుడే. అందుకే మన దేవునికి ఒక పేరుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నావు. అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడతాది. అతనికి ఒక పేరు ఆలోచనకర్త. ఒక సూపర్ సజెషన్ చేయగలిగిన, గైడ్ ఇవ్వగలిగిన వ్యక్తి మన దేవుడు. ఎలా ఇస్తాడు? నీ మనస్సాక్షి ద్వారా. నా వైపు చూడండి. దేవుని వాక్యం ఉంటుంది. దావీదు అంటున్నాడు, దేవా, రాత్రికాల సమయంలో, నా ఒంటరి సమయంలో నేను పడక మీద ఉన్నా, నేను కూర్చున్నా, నా మనస్సాక్షి నాతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. మన మనస్సాక్షి దేవుని స్వరం. నా చేతిలో మైక్ ఉంది చూడండి. నా చేతిలో మౌత్ ఎలా ఉందో, ఈ మౌత్ నుంచి ఎలా వాయిస్ స్పీకర్లోకి వస్తుందో, ఇది దేవుని మౌత్ పీస్. ఇది నీతో మాట్లాడుతుంది. ఇది మాట్లాడేది ఎవడికి వాడికి తప్ప ఇంకొకడికి ఎవడికి వినపడదు. నా మాటలు అర్థం చేసుకోండి. దేవుని వాక్యం అంటుంది, దేవా, నాకు నీవు ఆలోచనకర్తవా. మనకెవరు ఆలోచనకర్త? దేవుడు. ఎలా ఇస్తాడు? నువ్వు కూర్చొని ఆలోచిస్తున్నావు, దేవా, నేను పలానా పని పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు నీ సలహా కావాలి. దేవా, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను. దేవా, నేను పలానా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను, పలానా వివాహ విషయంలో ఆలోచిస్తున్నాను. దైవమా, నా పనులకు సరి అయిన నడిపింపు, సరి అయిన ఆలోచన నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ నీ అంతరంగం, నీ మనస్సాక్షి ద్వారా నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మన సాక్షిని బాగా పరిశుద్ధపరచుకోవాలి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తాడు. మనస్సాక్షిని పాడు చేసుకోవద్దు. మనస్సాక్షి చెడిపోయిందా, మనస్సాక్షికి వాత వేయబడిందా, ఇక నీతో మాట్లాడాడు, నీతో మాటలు దొరకవు. అందుకే సౌలు చచ్చిపోయేటప్పుడు చివరి యుద్ధ రంగంలో దేవుడు అతనితో మాట్లాడలేకపోయాడు. కారణం, అతని మనస్సాక్షి పాడైపోయింది.
అనేకులు ఓడ బద్దలైపోయిన వారి వలె వారి మనస్సాక్షిని పాడు చేసుకున్నారు తిమోతి అని బైబిల్ చెప్తాది. నా దేవుని సంఘ బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి అవసరత, నీ ప్రతి ఉద్దేశం దేవుని కాళ్ళ దగ్గర పెడుతూ, ప్రభువా నాకు సలహా ఇవ్వండి అయ్యా, నేనేం చేయాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆత్మలో అదృశ్యంగా నువ్వు కనిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములో నుంచి నీకు సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సరి అయిన సలహా ఇస్తాడు. వెళ్ళాలా వద్దా, కూర్చోవాలా కూర్చోకూడదా, ఏం చేయాలి చేయకూడదు అన్ని మొదటి సలహాదారుడు, ఆలోచనకర్త మనం ఆరాధిస్తున్న దేవుడే. హల్లెలూయా. ఎవరినో పనికి మాలను పెట్టుకునే అవసరం మనకేమి లేదా. అహితోపేలు వంటి వాడు అవసరం లేదు. కుటుంబాన్ని కూలుస్తారు. ఈరోజు సమస్య ఏంటో తెలుసా? మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మన సమస్య షేర్ చేసుకునే పర్సన్ లేడు ఇప్పుడు భూమి మీద. వాస్తవమా కాదా బ్రదర్? వాస్తవమా కాదా? ఈరోజు ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఎవడికి చెప్పాలన్న భయం అవుతుంది. ఎక్కడ బ్లేమ్ చేస్తాడో. అన్నా నా భార్య నా మాట వినడం లేదన్నా అని చెప్పితే, అవునా అట్నా ఇట్లా అని ఇంటికి పోయే లోపల ప్రపంచం మొత్తం చెప్పేస్తాడు. ఏం అంత సీన్ లేదు ఈయన లోపల. అలా భార్య ఆయన మాట వినది పాప. ఈయన ఏమైనా సలహా ఇస్తాడేమోనని ఈయన చెప్పుకుంటే, కుటుంబం ఈయన ద్వారా ఏమైనా కట్టబడుతుందేమో అని ఈయన చెప్పుకుంటే, ఈయన ప్రపంచానికి చెప్పేస్తాడు. ఇవి సమస్యలు అర్థమైపోయి చాలామంది ఎన్ని పోరాటాలు ఉన్నా ఎవడికి చెప్పుకోవాలో తోయక లోపట కుమిలిపోయి ఏం చేయాలో తెలియక సమస్తమైన సమస్యలకు కారణమవుతుంది. అందుకనే బైబిల్ చెప్పినట్టుగా మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. హల్లెలూయా. గుండెలో పెట్టుకునేవారు, నిస్వార్థంగా సలహా ఇచ్చేవారు, భవిష్యత్తు క్షేమం కొరకు ఎలాంటి తారతమ్యం లేకుండా నీ క్షేమానికి సరి అయిన సజెషన్ చేసే వాళ్ళను నువ్వు పోగొట్టుకోకూడదు. బాగా వినండి, పోగొట్టుకోకూడదు. అది నీ ఐశ్వర్యం. సమూయేలును పోగొట్టుకున్నాడు సౌలు. ఎంత సమస్య ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆలోచించు. మొదటి సలహాదారుడు, మొదటి ఆలోచనకర్త ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. రెండవదిగా బైబిల్ చెప్తుంది 119వ కీర్తన 23-24. 119వ కీర్తన 23-24. అధికారులు నాకు విరోధముగా నీ సేవకుడు నీ ఆజ్ఞలను, నీ వాక్యమును ధ్యానించుచు ఉండును. నీ ఆజ్ఞలు, నీ వాక్యము, నీ శాసనములు నాకు సంతోషకరములను, అవి నాకు ఆలోచనకర్తగా ఉన్నవే. హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా. ఇదిగో నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టాడే దేవుడు, ఇదే నీకు గైడ్ చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది, దేవా నా శత్రువులు నా గురించి అనేకం మాట్లాడుకుంటున్నారు. నన్ను పాడు చేయడానికి, నా కుటుంబం పతనం చేయడానికి అనేక పన్నాగాలు వేస్తున్నారు. దైవమా నీ శాసనములే, నీ వాక్యమే నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంత అద్భుతమైన మాట అండి. మనకు సలహా ఎక్కడ దొరుకుతుంది తెలుసా? చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? అసలు లేపు చూపండి మీ బైబిల్ని. ఎక్కడ దొరుకుతుంది మీకు సలహా? ఇది మూసుకొని పెట్టెలో పెడితే నీకు అన్ని కన్ఫ్యూజన్లే ఉంటాయి. మరి నీకేం తోయదు. ఇది చదువు, ప్రతిరోజు చదువు, అవకాశం ఉన్నప్పుడల్లా చదువు. చదవడం రాదా? దైవజనుడి ద్వారా మాట్లాడుతున్న వాక్యం విను, వాక్యం విను. ఆ వాక్యమే నీకు సలహా ఇస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది క్రమం, ఏది అక్రమం. దైవ నియమములు నీ చేతిలో దేవుడు ఆలోచనకర్తగా ఇదిగో నీకు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఇది పక్కకు పెట్టి పాన్ షాప్ కాడ అంబర్ తినేవాడిని సలహా అడుగుతావు.
కుటుంబం ఫెయిల్ అయిపోయి, కుటుంబం అంతా ఆగమంగడైపోయి, కుటుంబమే సర్వనాశనం అయిపోయిన ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి, కాకా ఏం చేయమంటావంటే ఆయన కుటుంబమే సక్కలేదు. నీకేం సలహా ఇస్తాడు ఆయన? నీకేం సలహా ఇస్తాడండి? ఇస్తాడు సలహా. ఒక పాస్టర్ దగ్గరికి ఒక బ్రదర్ పోయాడు. అన్నా మీకు విషయం చెప్పాలన్నా అన్నాడట. చెప్తాముడు అన్నాడు. అన్న అస్సలు సిస్టర్ వినడం లేదన్నా, మాటి మాటికి దమ్దం చేస్తుంది, ఊరికే ఎల్లంటే మళ్ళీ అంటుంది, నేను ఏదంటే అది రివర్స్ అంటుంది, నేనేం చేస్తానంటే అది రివర్స్ అంటుంది, ఏం చేయమంటావా అన్న అన్నాడు. నేను అన్నాడట, తమ్ముడు చిటపట చినుకుల వర్షం ఎలాంటిదో గయ్యాలి అయిన భార్య అలాంటిదే. గయ్యాలి అయిన భార్యతో కాపురం చేయడం కంటే మీ మేడ మీద మిద్దె మీద ఒంటరిగా ఉండడమే మంచిది. వాక్యం చెప్పింది విడాకులు ఇచ్చేసేయి అన్నాను. ఏయ్ సరే కూర్చో, హల్లెలూయా, విడాకులు ఇచ్చేయి. సో ఎట్లా సలహా ఎప్పుడు సార్? ఇచ్చేసే విడాకులు అంతేనంటావా? ఇచ్చేయి. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదని ప్రసంగం చెప్పింది ఈయననే. విడాకులు ఏమని చెప్పేది ఈయననే. పూటకొక మాట తెలిస్తే కదా, ఏమైనా తెలిస్తే కదా. అందుకే వాక్యం చెప్పింది, తిమోతి నీ సంఘంలో 2 భార్యలు కలిగిన వారిని సంఘ పెద్దగా పెట్టకు అని అన్నాడు. సంఘ పెద్దగా 2 భార్యలు కలిగిన వాడు ఉండడానికి బైబిల్ ఒప్పుకోదు. 2 భార్యలు చేసుకున్న వాడిని సేవకుడిగా బైబిల్ ఒప్పుకోదు. కుటుంబ వ్యవస్థ కట్టలేడు, సంఘాన్ని కట్టడం అసాధ్యం. బైబిల్ చెప్తున్న సత్యం. మీకు ఎంతమందిని చూపించాలి ఈ ప్రాంతంలో సంఘ పెద్దలు ఇద్దరిద్దరు భార్యలు ఉన్న వాళ్ళను? హల్లెలూయా, సభాంగటిగా హల్లెలూయా. దీని ఆలోచన ఏమని ఇంతే కదా, ఇది ఆలోచన కర్త అని బైబిల్ చెప్తుంది కదా. ఈ ఆలోచనలు పనికిరా వాళ్ళకి. కానీ దావీదు అంటాడు, అంత అద్భుతమైన సక్సెస్, సూపర్ లైఫ్ చేసిన దావీదు ఎందుకయ్యా ఇంత అద్భుతమైన లైఫ్ నీకు ఎవరయ్యా నీకు సలహా ఇచ్చేవారు అని అంటే, దేవా నీ శాసనములే నాకు ఆలోచనకర్తలు. హల్లెలూయా. ఒకటి దేవుడు అదృశ్యంగా నీకు అద్భుతమైన సలహాలు ఇస్తాడు, కనిపెట్టు. ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. 2 నీ చేతిలో ప్రభు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం చదువు, ఆలోచించు. జీవ మరణం మంచి చెడు నీ ముందు పెట్టాడు, నీకు సలహా ఇస్తాడు. వివేచించు, వాక్యాన్ని చదువు. 3వదిగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సామెతల పుస్తకం 11వ అధ్యాయం 13, 14 వాక్యాలు. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతిని దాస్తాడు. ఏ మనిషికి నాయకుడు సేవకుడు అనేవాడు ఉండడో, నాయకుడు లేని జనులు, సేవకుడు లేని విశ్వాసి చెడిపోవుదురు. ఆలోచన కర్తలు అనేకులు ఉండునట్లు అది మనకు ఆశీర్వాదము. హల్లెలూయా. చదం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. దయచేసి నేను ముగిస్తున్నాను, నా వైపు చూడండి. చివరిగా అంటున్నాడు, నేను మీకు ఆలోచనకర్తగా ఒక సేవకుని పెట్టాను. ఇదిగో అదృశ్య దేవుని స్వరం గమనించే జ్ఞానం లేదా? ఆత్మలో మాట్లాడతాడు దేవుడు అంతరంగంలో, అది అందరు గమనించలేరు. దేవుని స్వభావాన్ని మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నాను, గుర్తుపట్టలేకపోతున్నావా? సరే, వాక్యమైన చదువు, వాక్యం ద్వారా నీకు అర్థమవుతుంది. ఇది కూడా అర్థం చేసుకునే నాలెడ్జ్ నీకు లేదా? నీ కూర్చోబెట్టి నీ భాషలో నీ ఎదురుగా నిలబడి నీ చెవులకు వినబడేటట్లు నీ భాషలో మాట్లాడే సలహా ఇచ్చే సేవకుడిని, నాయకుడిని నీకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. నాయకుడు లేకపోతే చెడిపోతా. నాయకుడు ఎలాంటి వాడు కింద అంటాడు, అతడు ఆలోచన ఇచ్చేవాడు. ఆలోచన ఇచ్చేవాడు.
ఆలోచన ఇవ్వడానికి దేవుడు భూమి మీద సేవకుని పెట్టాడు. నీవు దేవుణ్ణి, బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు నీ దేవుణ్ణి నమ్ము, ఓ ఇశ్రాయేలు ఆయన ప్రవక్తలను నమ్ము, దైవజనుని నమ్ము. దైవజనుడు నీకు తప్పుడు సలహాలు ఇవ్వడు. కొంతమందికి నచ్చదు. అరే అన్నకి చెప్తే మళ్ళీ ఏమైనా అంటాడేమో అంటాం. మరి ఏదైనా తప్పు అయితే అంటాం కదా. ఏమన్నా అవి సమస్య ఉంటే అంటాం, అది తప్పు కదా అంటాం. అవి అనడానికి చెప్పకుండా ఉండి ఇంకెవరికోరికో చెప్తే రేపు నువ్వు భరిస్తావు. దేవుడు అంటున్నాడు, మనకు ఎదురుగా నేను నడిపించడానికి ఒక నాయకుడిని, ఒక దైవజనుని పెట్టాడు. వారి ఆలోచన విను, వారు చెప్పే సలహా విను, లేఖనానుసారంగా దైవజనుడు ఇచ్చే సలహా విను, అతని హెచ్చరికకు లోబడు. ఆహాబులాగా మొహం మార్చుకుంటావు చెప్తే. ఆహాబు మూతి ముడుచుకొని వెళ్ళి ఇంట్లో పడుకున్నాడు. యెజబెల్ వచ్చింది, అయ్యగారు రండి భోజనం చేయండి అని అన్నది. నేను తినా అని అన్నాడు. అగో రండి, తిననేను అని అన్నాడు. ఏమైందండి మొహం మార్చుకున్నావు అని అంటే, మన అయ్యగారు ఏలియా అయ్యగారు తిట్టారు. ఏదట అమ్మా, ఏలియా పాస్టర్ గారు నన్ను తిట్టాడు. దుర్మార్గుడా, పగవాడా, నీతిమంతుడైన నాబోతును చంపుతావురా, నువ్వు అధ్వానంగా అతని తోటను యాక్టిఫై చేసుకుంటావా అని తిట్టాడు. చేసిందల్లా చేసి తిడితే బాధ అయిపోయింది ఈ మనిషికి. కొంతమందికి చేసిందల్లా చేసి అయ్యగారు ఒక మాట అంటే ఫీల్ అయిపోతారు. ఏమైనా మందిరానికి రావడం లేదు, అయ్యగారు నువ్వు రాకురా నాయన, నువ్వు రాకు, నువ్వు రేపొస్తే మళ్ళీ అంటారు సేవకుడు, నువ్వు రేపు వస్తే మళ్ళీ అంటారు. అంటనే ఉంటాడు. అనొద్దు అని అంటే నువ్వు కనబడకు. ఎందుకంటే ముఖం మార్చుకునే మనిషిగా మారేవు నువ్వు, దిద్దుకునే మనిషిగా లేవు నువ్వు. నాయకుడు నన్ను దండించుట, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము, నేను దాన్ని దూరం చేసుకోకుందునుగాక అని అభిషక్తుడైన దావీదు పలికాడు. నాతాను ప్రవక్త వచ్చి, రాజా అధ్వానంగా నువ్వు ఒక పరాయి పురుషుడి భార్యను పాడు చేశావు, ఇది క్రమంగా అందరి ముందు అంటే, రై మర్యాద లేదు నీకు, ఏదైనా చెప్పాలనుకుంటే సాటుకు చెప్పొచ్చుగా. నా భార్యల ముందు, నా పనుల ముందు, సింహాసనంలో కూర్చుంటే నా రాజ్యం అందరి ముందు అంత పెద్ద మాట అంటావా అని అన్నాడా? మోకరించాడు, సింహాసనం దిగాడు. అయ్యా నేను తప్పు చేశాను. అది కదా జీవితం. రాజుకి ఒక దైవజనుడు గద్దిస్తే దిద్దుకున్నాడు. అదే సౌలుకు గద్దిస్తే దిద్దుకోలేదు, ఏలిని గద్దిస్తే దిద్దుకోలేదు. అందుకే వారి చరిత్రలు సమాప్తమయ్యాయి. పరిశుద్ధ గ్రంథం చెప్పే పాఠం చెప్తున్నాను. దయచేసి నా సంఘ బిడ్డలారా, భక్తిహీనులతో స్నేహం చేసి వారి సలహాలతో నువ్వు పాలిభాగస్తుడవై శాపగ్రస్తుడే కాక, ఒక యూదా, ఒక అబ్షాలోం, ఒక అమ్నోన్, ఒక ఆమాను, దేవుని బిడ్డలారా అనేకమైన ప్రవక్తలు చెడు సలహాలు విని పతనమయ్యారు. దేవుడు మనకు ఒక మంచి ఆలోచనకర్తలను ఇచ్చాడు. ఒకటి దేవుడే అదృశ్యంగా మాట్లాడుతుంటాడు, 2 దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, 3 నీకు ఇచ్చిన దైవజనుడు నీకు సలహా ఇస్తుంటాడు. అలా ఆలోచనకర్తల మాటలు విని నీ ఒక నమ్మకమైన విశ్వాసిగా, నీతి కలిగిన విశ్వాసిగా మహాఘనమైన దేవుని రాకడకు మనము సిద్ధపడదుముగాక. చదము స్వరమైతే ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడదాం.